శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే నమస్తే. సో విస్ వెంకటేష్ గారు అవును. 100-150కి పైగా సినిమాలు చేసి ఇప్పుడు మనందరి ముందు అంటే ఇన్ని రోజుల పాటు కూడా మన మధ్యలో ఉండి ఇప్పుడు మనం విడిచి వెళ్ళిపోయారు. సో ఆయనతో పాటు మీరు ఎన్నో సినిమాల్లో కావచ్చు, ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాలో సో అనుభవాలు ఎలా ఉన్నాయి మీకు? అన్నతో పాటు అనుభవం అంటే చాలా ఉన్నాయి అన్న. అవి మేము చెప్పలేనివి. ఎందుకంటే అన్నతో పాటు చాలా ఉన్నాయి మాతోని. మాకెక్కడ రిలాక్స్ లాగా మాకుండి, మాకు ఇండస్ట్రీలో మాకు ఏమున్నా సరే అన్న ఇట్లా ప్రాబ్లం ఉందన్న ఇండస్ట్రీ అంటే నేను రా ప్రవీణ్ అని చెప్పి తీసుకెళ్ళి మమ్మల్ని షూటింగ్లో చేయించడము, డైరెక్టర్లతో కలిపియడము. అన్న ఇన్స్పిరేషన్ మాకు. అన్నతో పాటు చాలా మూవీస్ చేసినాం అన్న. అన్న మూవీస్ కానీ లేకపోతే సరదాగా మీరు నార్మల్ కలిసినప్పుడు కూడా ఆయనతో పాటు మీ బాండింగ్ ఏ విధంగా ఉండేది? బాండింగ్ అంటే ఒక మా బిగ్ బ్రదర్ లెక్క చూసుకుంటుండే. ప్రవీణ్ అంటుండే, మంచిగా పేరుతో పిలుస్తుండే, మాట్లాడుతుండే. ఎక్కడ వెళ్ళినా ప్రవీణ్ ఇట్లా ఇంట్లో ఫంక్షన్ ఉంది రావాలి అని చెప్పి, ఎక్కడ ఏం ఫంక్షన్ ఉన్నా ఏడున్నా సరే అన్న వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా కూడా, చిన్న ఫంక్షన్ జరిగినా కూడా, అన్న బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ ప్రతి దానికి మేము అందరం టీం మొత్తం మేము అటెండ్ అయ్యే వాళ్ళము. అన్న మాతో పాటు అంటే చాలా బాగా మాట్లాడుతుండే. బయట ఎలా ఉంటాడో ఇండస్ట్రీలో కూడా అలాగే ఉంటాడు, స్క్రీన్ మీద కూడా అలాగే ఉంటాడు. ఎవరు వచ్చినా సరే ఆప్యాయంగా అందరితోని మంచిగా మాట్లాడి అన్న అంటే అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందని అంటే హెల్ప్ చేసేవాడు. చాలా మందికి హెల్ప్ చేసిన అన్న. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారన్న మీరు వెంకటేష్ గారితో? చివరిసారిగా అంటే ఆర్బిఎం హాస్పిటల్లో మేము అక్కడికి వెళ్ళినప్పుడు అన్న అప్పుడు లేచిండు. అన్న కొద్దిగా వాటర్ అడిగిండు, వాటర్ తాగించారు. అప్పుడు చూసిండు, ఇట్లనే చాలాసేపు చూసిండు. చూసి అన్న ఎవరన్నా అయ్యి ప్రవీణ్ బాగున్నావా అన్న. ఆ పొజిషన్లో ఉండి కూడా బాగున్నావా అంటే బాగున్నా, నువ్వు ఎట్లున్నావు అన్న అంటే నేను బాగున్నాను అన్న, కమ్ బ్యాక్ అన్న, షూటింగ్ చేద్దాం మళ్ళీ కలిసి అంటే ఖచ్చితంగా చేద్దాం ప్రవీణ్ అన్నారు. కానీ వాళ్ళ మన మధ్యలో లేడనే లోటు అది మాత్రము ఇండస్ట్రీకి కాదు, మాకు కాదు, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల వారికి కూడా ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే మన ఇండస్ట్రీ నుంచి చాలా మంది దిగ్గజ నటులు కూడా కామెడీ పండించే అంటే ఇలాంటి వాళ్ళు ఇంకెవరు కూడా రాలేరేమో అనే స్థాయికి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ పరిస్థితి చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధాకరమైన విషయం అన్న. ఎందుకంటే మన వేణుమాధవ్ అన్న కావచ్చు, నర్సింగ్ అన్న కావచ్చు, మొన్న కోట శ్రీనివాస్ సార్ కావచ్చు, ఇప్పుడు ఫిష్ వెంకట అన్న కావచ్చు, ఇంతమంది నటులు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి లెజెండరీ వీళ్ళు ఆర్టిస్టులు కామెడీ కాదు, ఏ సీరియస్గా చేసినా, విలన్గా చేసినా, ఏది చేసినా కూడా వీళ్ళన్నీ చేసేవాళ్ళు. అన్న ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు చాలా మంది హెల్ప్ చేశారని చెప్పేసి కూడా, హెల్ప్ చేస్తారని చెప్పేసి కూడా ఫోన్లు వచ్చాయని కూడా అంటూ ఉన్నారు. సో నిజంగా ఆయనకి ఏమైనా హెల్ప్ అందితే అసలు ఈ స్థాయికి ఇప్పుడు ఆయన వచ్చేవారు అనుకోవచ్చు? హెల్ప్ అంటే హెల్ప్ అయితే అందింది. విశ్వక్సేన్ గారు ఇంకా చాలామంది వచ్చారు, చిన్న చిన్న హీరోస్ కాదు అందరు వచ్చారు. మన దిల్రాజు గారు పిఏఎస్ఆర్ కూడా వచ్చి మాట్లాడి మేము ఉన్నాము, వెంకటన్నకి ఏం ప్రాబ్లం ఉన్నా మేము చేసుకుంటాం అని చెప్పి మంచి ఇంట్లో అందరికి హామీ ఇచ్చి వెళ్ళారు. అంటే కొన్ని ఫేక్ కాల్స్ వచ్చాయి, ఫేక్ కాల్స్ అయితే వచ్చినాయి. ప్రభాస్ గారు పిఏ అని చెప్పి ఫేక్ కాల్ వచ్చింది. అతను ఎవరో కానీ ఇలాంటి వ్యక్తులతోనే ఆడుకోవడము నాటి జోకు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు ఒక ఫేక్ కాల్ చేసి దాన్ని వైరల్ చేసి అందరు ఏమనుకున్నారంటే ప్రభాస్ సార్ 50 lakhs ఇచ్చి ఇంకేంది అన్న బతుకుతాడు అని చెప్పి మేము కూడా మంచిగా హ్యాపీగా అందరు ఉండే. అది తర్వాత మళ్ళీ కాల్ చేస్తుంటే కాల్ కలవట్లేదు. ఆ నెంబర్కి ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్. అదైతే పెద్ద ఫేక్ కాల్ అది. సరే, ఇప్పుడు మిమ్మల్ని వచ్చేసి చాలా బ్రదర్గా ట్రీట్ చేశారు. సో ఇప్పుడు ఆయన తర్వాత ఆ విధంగా ట్రీట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారని ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఉన్నారన్న? చాలామంది ఉన్నారు. చాలామంది అంటే పేర్లు చెప్పలేను. మాకు చాలామంది ఉన్నారన్న. ఎక్కువ మేము బాండింగ్ అయితే మాకు వెంకటన్నతోనే ఉంటున్నాయి. ఎందుకంటే ఎక్కడ ఉన్నారన్న, చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, చాలామంది ఉన్నారు. మీ కష్టాల్లో సుఖాల్లో ప్రతి టైంలో కూడా తోడుండేవాళ్ళన్న వెంకటన్న అయితే. ఎక్కడైనా షూటింగ్కి అన్న వెళ్ళినా కూడా ఫోన్ చేసి ఏడున్నామని అంటే షూటింగ్లో ఉన్నా అంటే ఎవరిదానంటే కొత్త హీరో కొత్త డైరెక్టర్లు అంటే అరే రా ప్రవీణ్ కల్పిస్తా అని చెప్పి పిలిచి మావాడు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి చెప్తుండే. నెక్స్ట్ దాంట్లో ఇస్తామని చెప్పి మాకు బాగా సపోర్ట్ చేస్తుండే. గబ్బర్ సింగ్ కన్నా ముందు కాదు, గబ్బర్ సింగ్ తర్వాత కూడా ఇప్పటికీ బాగా సపోర్ట్ చేస్తాను.